కానీ ఎవడు ఆయన పాదాలు పట్టుకుని ఆశ్రయిస్తాడో వాడికి మళ్ళీ కర్మఫలాలు అనుభవించవలసిన పరిస్థితి లేకుండా సంపూర్ణ దుఃఖనాశనం చేస్తాడు. సంపూర్ణ దుఃఖనాశనానికి మరొక పేరు మోక్షం. ఎందుకంటే అవిద్య పాపం పోయే ఎప్పుడో దుఃఖం లేదు. మరి ఇప్పుడు దుఃఖపడక్కర్లేదు. దుంప తీసేస్తే మరి చెట్టు మరి ఎప్పుడు రాదు. కానీ తత్కాల పాపనాశనం లాభం లేదండి. లోపల ఇంకా దుంపలు ఉండిపోయి మళ్ళీ ఏదో రూపంలో వస్తూనే ఉంటాయి. కానీ పాపం పోవడమే కాదు, పాపానికి కారణం అవిద్య కూడా పోగొట్టాలి. అవిద్య పోతే కానీ ముక్తి లేదు. అందుకే జ్ఞానాదేవి కైవల్యం. అవిద్యను పోగొట్టే శక్తి ఎవరికి ఉన్నది? గురువుకున్నది. శివాజీ గురవే నమః. ఆయనకంటూ గొప్పవాడేవాడండి ఇక్కడ. అందుకే నీ పాపాన్ని నాశనం చేస్తాడు, అవిద్యను కూడా నశింపజేస్తాడు. నువ్వు ఆయన్ని అన్యథాసరణ అనన్యంగా వేడుకుంటే ఆయన మోక్ష ఇష్యామి మాశుచః, ఈ అడవకయ్యా మోక్షం ఇస్తానన్నాడు. అడవనలేదా? లేదా మోక్షం ఇస్తాను ఏడవకయ్యా అని చెప్పాడే లేదండి. మాశుచః అంటే ఏడవకయ్యా అన్నాడు. మోక్షం ఇస్తానయ్యా అన్నాడు. అందరికి ఇచ్చేస్తాడా? లేదు. అనన్యాశ్చింతయంతో మాన్లాగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః. మోక్షం ఇస్తానయ్యా ఏడవకన్నాడు. అంటే మోక్షం ఇస్తే మరి ఏడవు. కనుక సృష్టిలో ఏదొచ్చినా మళ్ళీ ఏడుపు వస్తుంది. ముక్తి వస్తే మరి ఏడవడు. అందుకు పెద్దవాళ్ళందరూ ముక్తి కోసం ఎందుకు తప్పించిపోయారంటే మరి ఏడవరు కనుక. మరి ఏడవని స్థితి పేరు ఆనందం అంటారు. కానీ ఆనందం అంటే మోక్షము. ఇందాక చెప్పిన ఆనందం దగ్గరికి వెళ్ళిపోండి. సరిగ్గా అంటించుకోవాలి. ఆనందం అంటే అమృతం, ఆనందం అంటే మోక్షం. ఆ మోక్షం ఇచ్చేవాడు దుఃఖ నిర్మూలనం చేస్తాడు గనక సమస్త దుఃఖాలు నిర్మూలనం చేసి అత్యంతకు దుఃఖనాశకుడే ముక్తినిస్తున్నాడు గనక రుద్ర అంటే దుఃఖనాశకుడు, ఆనంద ప్రదాత. ఆనంద ప్రదాత వేరా, ఆనంద స్వరూపుడు వేరా. రెండు, ఆనందము ఆనంద ప్రదాత, ఈ రెండు వేరా అండి. ఎందుకంటే ఫలానా దగ్గరికి వెళ్తే డబ్బు ఇస్తాడండి. డబ్బు వేరు, వాడు వేరు. వాడు కొన్నాళ్ళు గల్లా పెట్టి ఖాళీ అయిపోవచ్చు. అప్పుడు నేనేమి ఇవ్వలేనంటే అంటాడు. కానీ మా స్వామి అలా కాదు. ఆనందం ఇస్తాడు, అది ఆనందం తరగదుట. ఎలా అంటే సూర్యుడు ఎంత పంచినా వెలుగు ఎలా తరగదో శివుడు ఎంత ఇచ్చినా ఆనందం తరగదయ్యా. ఎందుకు? సూర్యుడు అంటేనే వెలుగు, ఆనందం అంటేనే శివుడు. కానీ శివమిచ్చే మనుష్యానాం తస్మాత్ శివయితి స్మృతః అని కృష్ణ పరమాత్మ భారతంలో చెప్తున్నాడు. రుద్రుడు అంటే ఇప్పుడు ఏమి తెలిసింది మనకి? ఆనంద ప్రదాత, సంపూర్ణ దుఃఖనాశకుడు. ఈ మాట తెలిసే రుద్రాని అంత హాయిగా నచ్చండి. ఎప్పుడు అనాలి? ఎప్పుడు ఏడుపు వస్తప్పుడు. ఏడుపు రాగానే రుద్రుడు గుర్తు రావాలి. ఇవాళ ఒక పనికి ఏడుస్తున్నామంటే ఏడుపు రెండు రకాలు. కష్టం కలుగుతుందేమో అని ఒక ఏడుపు, కష్టం కలిగాక మరొక ఏడుపు. కనుక కష్టానికి అటు ఇటు ఏడుపులు ఉన్నాయన్నాడు. కష్టం కలిగే ముందు వచ్చి ఏడుపు పేరు టెన్షన్. మీరు ఎప్పుడైనా విన్నారు అక్కడ? టెన్షన్గా ఉందండి. ఇప్పుడు ఈ రోజుల్లో చిన్నపిల్లాడి దగ్గర నుంచి ప్రతివాడు మాట్లాడేది. మనం ఏర్పరచుకున్న సౌకర్యమైన జీవితం మనకి ఇచ్చిన గొప్ప కానుక టెన్షన్, స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్. ఇప్పుడు నేను వీటికి అర్థాలు చెప్పక్కర్లేదు, ఇప్పుడు అందరికీ తెలిసినటువంటివి. టెన్షన్ అనే మాటకు అర్థం ఏంటంటే ఒక్కసారి ఆలోచిస్తే మిమ్మల్ని కొట్టడానికి ఎదురుగా మహావీరుడు ఉన్నాడు. ధనుసు పట్టుకున్నాడు, దానికి బాణం పెట్టాడు, సంధించి అలా నిలబట్టాడు. మీ టెన్షన్ వస్తుంది? టెన్షన్ అది గట్టిగా లాగడు. ధనుసు లాగడమే పెద్ద టెన్షన్. నువ్వు ఎదురుగా ఉంటావు, ఎక్కడ వదిలేస్తాడో అని భయం. ఏకంగా వదిలేస్తూ కొట్టి చేస్తాం, బాధే లేదు. వదలకపోతే బాధ లేదు. అలా పెట్టించాడు, అది వచ్చింది బాధ. దాని పేరు టెన్షన్. కనుక ఎప్పుడు టెన్షన్ కలిగినా ఒక బాణం ఎక్కువ పెట్టేవడో ఎదురుగా ఉన్నాడు గట్టిగా భావించుకున్నాడు. భావిస్తే ముందు బాణానికి దండం పెడతావా, ధనుసుకు దండం పెడతావా? కాదయ్యా, ఎవడు పట్టుకున్నాడు వాడికి దండం పెడతాం. వాడు నా మీద ఎక్కువ పెట్టాడంటే నేనైతే తప్పు చేస్తే నాకు కోపం వచ్చింది ఎక్కువ పెట్టాడు. కనుక పట్టుకున్నటువంటి వాడి కోపానికి నమస్కారం, వాడు పట్టుకున్న బాణానికి నమస్కారం, వాడి ధనుస్సుకు నమస్కారం, వాడి చేతికి నమస్కారం. ఆర్డర్ ఎంత బాగుందండి. కనుకనే బాణం కనిపించి వణికిపోతున్నాం కానీ అది పట్టుకున్న వాడిని మర్చిపోతున్నాం. అది గుర్తుపెట్టుకుంటే చాలు. కనుక దుఃఖం కలిగింది, ఇది సుఖం కలిగింది అనుకుంటున్నాం కానీ ఈ రెండు బాణాలే గుచ్చుకుంటున్నాయి. దేని నుంచి? ధనుస్సు నుంచి వస్తున్నాయి. బాణం ధనుస్సు నుంచి వచ్చింది. సుఖము దుఃఖం అనే రెండు బాణాలు ప్రకృతి అనే ధనుస్సు నుంచి వస్తున్నాయి. తెలుసుకుంటారు. సుఖ దుఃఖాలు అందరికి వస్తున్నాయి. జాగ్రత్తగా వినండి, ఏకాగ్రంగా వినవలసింది. బాణం తగిలితేనే మీకు ఇనప బాణం తగిలితే అమ్మో అయ్యో అంటారు. పూల బాణం తగిలితే ఆహా ఓహో అంటారు. రెండు బాణాలే. పూల బాణం సుఖం, ఇనప బాణం దుఃఖం. తెలిసింది కదా. ఈ బాణాలు వస్తున్నాయంటే దేనికి సంధించాడు? ప్రకృతి ద్వారా వస్తున్నాయి. మీకు ఒప్పుకుంటున్నారు కదా. అందరూ బాణం చూసి వణుకుతున్నారు కానీ ప్రకృతిలోంచి వస్తున్న ప్రకృతిని ముందు చూడండి. ఏదైనా ఏడిపించే శక్తి ప్రకృతిలోనే ఉంది. అయితే ఈ బాణము ప్రకృతి కూడా ఎవడి చేతిలో ఉందో వాడిని మర్చిపోతున్నాడు. అది ఉన్నది ఈశ్వరుని చేతిలో. అది పట్టుకుంటే బాణానికి దండం పెట్టడం, ధనుసుకు దండం పెట్టడం కాదు. ఈ రెండు ఎవడి చేతులు ఉన్నాయి వాడికి దండం పెడతాం. అయితే వీటికి కూడా ఆయన శక్తి ఉంది కానీ వాటికి దండం పెడతాం కానీ వాడిని పట్టుకోవాలి. అప్పుడు వాడే వెనక్కి లాక్కట్టు. పైగా ఆ పట్టుకున్న ధనుష్కుడి వద్దకు వెళ్ళి ఏమండి కొంచెం ఆయనకి చెప్పి వెనక్కి తిప్పించేయండి అని ఇంకెవరికి చెప్తే లాభం లేదు, ఆయనకే చెప్పాలి.
ఆయన ఎవడి మాట వెండు. నువ్వు పట్టుకుంటే కరిగి ఆయనే వింటాడు, తెలుసుకుంటాడు. ఎందుకంటే కఠినుడు కాడు కదా, కరుణా స్వరూపుడు. నువ్వు చేసిన కర్మ కొద్దీ అలా ఎక్కువ పెట్టాడు అంతే. ఇక్కడ నువ్వు పాదాలు పట్టుకుని స్వామి అను. ఈ చెప్పిన మాట నమస్తే రుద్రా, హే రుద్రా నమస్తే, నమస్కారం ఎవరికి? మన్యవే, నమస్తే రుద్ర మన్యవ, నీకు నమస్కారం. ఉతోత ఇషవే నమః, నీ బాణానికి నమస్కారం, నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం. నమస్తే యస్తు ధన్వనే, అదిగో ధనస్సు పట్టుకున్నావే నీకు నమస్కారం. బాహుభ్యాముక్తే నమః, నీ చేతికి నమస్కారం. ఆ చెయ్యి పట్టేసుకోండి, నీకు పర్వాలేదు, చెయ్యి పట్టేసుకొని నీకు వెయ్యికయ్యా అంటే చాలు. చెయ్యి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామా, బాణం దగ్గర వణికిపోతున్నాం మనకి. కనుక నీ వైపు ప్రయోగింపబడుతున్న సుఖ దుఃఖ కర్మ ఫలమైనటువంటి బాణములు ఏ ప్రకృతి అనబడే ధనుస్సు ద్వారా సంధిస్తున్న ఈశ్వరుడున్నాడు, వాడిని శరణు వేడితే అవసరమైతే ఉపసంహరిస్తాడు, వెనక్కి లాగుతాడు. అక్కడ ఎందుకు పట్టుకున్నావు, మళ్ళీ ఎందుకు ఉపసంహరించాడు క్వశ్చన్ చేయడానికి వీలు లేదండి. ఎవడి కర్మఫలం వాడు అనుభవించాలి కనుక బాణం వేస్తాను అంటాడు, కానీ కాళ్ళు పట్టుకుంటే వెనక్కి లాగిస్తాడు. అది ఆయన దగ్గర ఉంది, ఇంకోటి ఏమి లేదు. అందుకే ఆయనకు నమస్కారం చేసుకుంటే టెన్షన్ అనేది ముందు తీసేస్తాడు, జ్ఞానం అనేది ఇస్తాడు. కనుక దుఃఖనాశకుడు, భయనాశకుడు. రుద్ర అనగానే భయనాశక, దుఃఖనాశక, బాధానాశక.